హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీకి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఆ నోటిఫికేషన్ ఏ జిల్లాలకైతే విడుదలయ్యింది, దాని అర్హత, ఎలా మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు థంబ్‌నెయిల్‌లో చూపించినట్లు మన సొంతూరులోనే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే గొప్ప అవకాశం ఈ అంగన్వాడీ ఉద్యోగాలైతే. సో, నేను డీటెయిల్స్ అనేవి గవర్నమెంటు ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిలీజ్ చేసిన వంటి నోటిఫికేషన్‌ని ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ మీకు డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను శాలరీతో సహా. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా ప్రాసెస్ అనేది క్లియర్‌గా చెప్తాను. సో, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీరు పొంది ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయినా కానీ అప్లై చేసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూపిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలకైతే నియమాలకు ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. ఇది మొన్న 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు నుండి 22వ తారీఖు నుండి అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ ఒకసారి క్లియర్గా చూస్తే జిల్లాలోని 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల నియమాల ప్రకటన 2025. సో, ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్, సింపుల్గా చెప్పాలంటే అండి, అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా, అంగన్వాడీ టీచర్స్కిను ఆయమ్మలు ఉంటారు కదా, వీళ్ళిద్దరికి రెండుకి టీచర్స్కి అండ్ హెల్పర్స్కి ఈ రెండిట్ల ఖాళీలను భర్తీ చేయడానికి ఈ జిల్లాల్లో అంటే జిల్లాల మండలాల వారీగా గ్రామాల వారీగా ఉన్నాయి. అవి కూడా నేను మీకైతే చూపిస్తాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి. సో, పెళ్ళయ్యి చదువుకొని ఇంటి దగ్గర నుండే ఉద్యోగం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సొంతూరులో దిస్ ఈస్ ద బెస్ట్ వన్. అప్లై చేయడానికి డేట్ ఈ రోజు నుండి ఈ నెల 30వ తారీఖులోపు మీరైతే అప్లై చేయాలి. సో, ఎలా అప్లై చేయాలి, శాలరీ కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ చూస్తే మనకి 21 సంవత్సరాల నుండి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకి మరి ముఖ్యంగా 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఫీజు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఏ క్యాస్ట్ అయినా కానీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని అయితే లేదండి. సో, అంగన్వాడీ టీచర్స్కి అయితే 11,500 అనేవి మీకు గవర్నమెంట్ కల్పిస్తుంది నెలకొచ్చి. ఆయమ్మలకు అంటే హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 7,000 వరకు చెల్లిస్తుంది. సో, తక్కువ జీతం అని అయితే ఎవరు కంగారు పడమాకండి. మన ఊర్లోనే జస్ట్ అంటే ఒక గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తాం కాబట్టి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో. దట్టు పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇంటి నుండి బయటకు వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి సొంతూరులోనే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అని చెప్పాను కదా. ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. కేవలం 10th అర్హతతో కాబట్టి. అండ్ ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. సో, ఇక్కడ ఇదైతే ఫాము. నేనైతే టోటల్ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీరు తీసుకొని లేదా మీ సేవాకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఫామ్ అనేది ఇస్తారు. జస్ట్ ఫిల్ చేయండి. సో, ఇక్కడ ఏముంది, అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు 2025 దరఖాస్తు నోటిఫికేషన్ అని నెంబర్ ఇచ్చారు కదా. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పేరైతే మీరు రాయాలి ఫస్ట్. అంటే మీరు ఉద్యోగం దరఖాస్తు చేసుకున్న జిల్లా ఉంటుంది కదా, అక్కడ మీ అంగన్వాడీ కేంద్రం పేరైతే రాయండి. రెవెన్యూ డివిజన్, సో అదేంటంటే ఆఫీస్ అనేది అది ఫిల్ చేస్తుంది ఏ డివిజన్ కింద అనేది. ఐడిఎఫ్ ప్రాజెక్ట్ పేరు, తర్వాత మండలం పేరు, సెక్టార్ పేరు. అంటే ఇది ఫిల్డ్ బై ఆఫీస్ అని ఉంది కదా, మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో, ఇక్కడ 5 నుండి చూస్తే గ్రామ పంచాయతీ పేరు తెలుసు, మీ గ్రామ పంచాయతీ ఏదైతే అది రాయండి. అంగన్వాడీ కేంద్రం పేరు, సో ఏ ఊరికి ఆ ఊరు పేరుతో అంగన్వాడీ కేంద్రం అని ఉంటుంది కదా, అలాగా అది రాయండి. ఏడబ్ల్యూఎస్సి కోడ్ 7 డిజిట్స్, అది కూడా వాళ్ళు ఆఫీసులో అయితే ఫిల్ చేసుకుంటారు. అభ్యర్థి పూర్తి పేరు, సో మీ 10వ తరగతి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో ఆ విధంగా పేరు అయితే రాయండి. పెళ్ళైపోతే భర్త పేరు లేదంటే తండ్రి పేరు, ఆధార్ నెంబర్, తర్వాత ఆధార్ నెంబర్ లేని వాళ్ళు ఎన్రోల్మెంట్ నెంబర్,
తర్వాత కులము. ఏ కులం అయితే మీరు ఆ కులం. సో, విద్యార్హతలు 10th అని పెట్టండి. ఇంకేమన్నా ఇంటర్, డిగ్రీ గట్టా ఉన్నా గానీ మీరు పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ. వయస్సు అంటే 1/7/2025కు మీ వయస్సు ఎంత అనేది లెక్కేసి పెట్టాలనమాట. సో, మొబైల్ నెంబరు. 10వ తరగతిలో సాధించిన మార్క్స్ మీ 10th పర్సెంటేజ్. తర్వాత ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా కేసీఎఫ్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐసీసీ వర్కర్ ఏమన్నా ఉంటే గనక పెట్టండి. అభ్యర్థి వితంతువ అవును కాదు. ఒకవేళ అవును అయితే చిన్నపిల్లలు ఉన్నారా? ఉంటే వారి వయసు ఎంతో తెలపాలి. మీకు ఈ వివరాలన్నీ ఫిల్ చేయడం కూడా 10th అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుగులోనే ఉంటాయి కాబట్టి ఫిల్ చేసుకోవడం అయితే వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మేము మిస్టేక్ చేస్తామని భయమన్న వాళ్ళు మీ సేవకి వెళ్తే వాళ్ళే ఫిల్ చేసేస్తారు. లేదంటే సచివాలయంకి వెళ్ళిన పంచాయతీ ఆఫీస్లో ఉంటారు కదా ఎవరో ఒకటి. సో, వాళ్ళైనా మీకు ఫిల్ చేసి అయితే ఇస్తారు. అండ్ వీటితో పాటు అంటే మన ఏమన్నా హ్యాండిక్యాప్టర్ అయితే అది. సో, దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఏదైనా అనుభవం ఉంటే అది కూడా చెప్పొచ్చు. పోస్టల్ చిరునామా అంటే మన పోస్టల్ కోడ్ ఉంటది కదా! అది పెడితే. సో, వీటన్నిటిని వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాను అన్న కాడ మీరు టిక్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి టిక్ మీ సేవలో అడిగితే చెప్తారు. టిక్ అయితే పెట్టండి. మీ స్థలం, తేదీ ఏసి మీరు మీ సంతకం అనేది అభ్యర్థి సంతకం అని కనిపిస్తుంది కదా! అక్కడ నేను చూపిస్తున్న స్క్రీన్‌లో. సో, అక్కడ మీ సంతకం అనేదైతే మీరు పెట్టండి. ఇదంతా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడం. వీటితో పాటు మీరు కొన్ని పట్టుకొని వెళ్ళాలి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలనవి. సో, గెజిటర్ ఆఫీసర్స్ ఉంటారు కదా! మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరుంటే అక్కడ గెజిటర్స్ ఆఫీసర్ ఉంటారు. అక్కడన్నా లేదంటే మీరు సచివాలయంలో చెప్పినా మీరు ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వాళ్ళతో నివాస స్థానికురాలు అయ్యుండాలి. అంటే మన ఊరికి సంబంధించిన వాళ్ళమే అయ్యుండాలని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని పెట్టాలి అప్లికేషన్ ఆ ఫామ్‌తో. 10వ తరగతి ఉత్తీర్ణత మన మార్క్స్ మెమో అండ్ పుట్టిన తేదీ మరియు వయసు నిర్ధారణ. సో, దీనికి 10వ తరగతి మార్క్స్ అయితే సరిపోద్ది. కులము, నివాసం అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు అవన్నీ ఉంటాయి కదా! రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, అవి వాటిలో కూడా మీకు పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వికలాంగులు అదే హ్యాండిక్యాప్టర్స్ అయితే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అది సర్టిఫికేట్ అనేది కూడా యాడ్ చేయండి. అండ్ మీ ఫోటో అండ్ మీ సంతకం. సో, శ్రీ సత్యసాయి జిల్లాకి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఏ జిల్లాకి ఏ మండలానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి అయితే నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఉంది. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలన్న ప్రాసెస్ అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! నేను డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. క్లియర్‌గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏ జిల్లాకి ఏమున్నాయో చెప్పండి. మాకు తెలియట్లేదు అనుకుంటే మీరు కామెంట్ చేసినా గానీ నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నావో అని. సో, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నా. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత, సో, ఏ విధంగా ఉద్యోగాన్ని అయితే మనకిస్తారు. డైరెక్ట్ సర్టిఫికేట్స్ చూసే వాళ్ళు ఇస్తారు. మనం తీసుకెళ్ళి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవని ఆళ్ళు ఇంకో ఫామ్ మీద టిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని మనకైతే తర్వాత తెలియజేస్తారు. సో, మన సొంతూరులోనే చేసుకునేటువంటి గవర్నమెంట్ ఉద్యోగం. సో, అవకాశం ఉన్నంత వరకు పెళ్ళైన మహిళలు లేదా 10థ్‌తో ఆపేసిన మహిళలైతే దీనికైతే అప్లై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.